రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి కృష్ణారెడ్డి గారు. బ్రహ్మనాయుడు గారు నమస్తే. ఏంటి సార్ మీకు వచ్చిన రిపోర్ట్ ఏంటి జూబ్లీ హిల్స్ మీద? నేను హైదరాబాద్ లో దాదాపుగా 15 years పైన ఉన్నాను. ఓకే. అక్కడే జూబ్లీ హిల్స్ పరిధిలోనే ఎల్లారెడ్డి కూడా అదే విధంగా కృష్ణనగర్ ఆ ప్రాంతంలోనే నివసించాను. ఆ ప్రాంతం గురించి అక్కడ ఉండేటువంటి రాజకీయాలు వీటి మీద అవగాహన ఉంది. అదే విధంగా కంటిన్యూస్ గా కూడా నేను మాట్లాడుతాను. 2014, 18, 23 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ అప్రతిహతంగా గెలుస్తూ వచ్చారు. బీఆర్ఎస్ గెలుస్తూ వచ్చింది. బీఆర్ఎస్ సీటు. బీఆర్ఎస్ కి బేస్ అంతా బీఆర్ఎస్ బేస్. ఎందుకోసం అంటే ఈ బేస్ లో ఒక మాగంటి గోపీనాథ్ సంబంధించినటువంటి వాళ్ళ సతీమణి సునీత పోటీ చేస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయి అనుకూలత బీఆర్ఎస్ కే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్ని ప్రజలు రెఫరెండం గా భావించేటువంటి దానికి అవకాశం ఉంది. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించినటువంటి విషయంలో ఇది పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి అంశము ప్రజల్లోకి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గెలుపోవటం మీద ఆధారపడి అన్నిటికీ మించి ముఖ్యమంత్రి పనితీరు మీద, రేవంత్ రెడ్డి పనితీరు మీద ఈ ప్రభుత్వము బాగుందా బాగాలేదా అనేటువంటి అంశము జూబ్లీ హిల్స్ లో గిన కాంగ్రెస్ ఓడిపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నష్టం కలిగించేటువంటి అంశం అవకాశం ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డికి అర్థమైంది. అందుకోసమనే రేవంత్ రెడ్డి మీరు గమనిస్తే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైన తర్వాత బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో చాలా వేగంగా ముందుకు వెళ్ళింది. ఆ క్రమంలోనే ఒక క్లారిటీ వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం ఇవన్నీ తీసుకున్న నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వండి. మీరు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తే వాళ్ళ వాచ్మెన్ ఓటేరు ఇవన్నీ కూడా శ్రీశైలం గారు చెప్పారు. రాజకీయాల్లో అలా ఉండవు. ఎందుకోసమనంటే అజారుద్దీన్ అనేటువంటి అంశం, అదేవిధంగా ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వటం అనేటువంటి అంశం ప్రధానంగా ఓటింగ్ ఫ్యాక్టర్ అక్కడ ట్విస్ట్ చేసేటువంటి ప్రధానమైనటువంటి అంశం. 1,00,000 పైగా ఓట్లు, 4 లక్షల ఓట్లు ముస్లిం ఓట్లు. ఖచ్చితంగా ఈ ఓట్లు 33% వరకు ఉన్నటువంటి ఓట్లు కాంగ్రెస్ వైపు రావటానికి విశ్వ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే ఇప్పుడు పోలింగ్ రోజున ఈ రోజున నేను మాట్లాడినటువంటి అంశాలు అక్కడ ఉండేటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడినటువంటి అంశాల ప్రకారంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలు ఎంతో కొంత ఫలించాయి. ఏది ముస్లిం ఓటర్లకు సంబంధించినటువంటి ఆకర్షణ ఫలించింది, అజారుద్దీన్ సంబంధించిన అంశం ఫలించింది, ఎంఐఎంకు సంబంధించినటువంటి అంశం ఫలించింది. కానీ పోలింగ్ జరిగేటువంటి క్రమంలో ముస్లిం మహిళా ఓటర్లు కూడా కొంతమంది మాగంటి సునీత వైపు మొగ్గు చూపుతున్నారు అనేటువంటిది నాకు వచ్చినటువంటి కొంత సమాచారం. అది ఎంత సంఖ్య, ఎంత పర్సెంటేజ్ అనేటువంటిది తెలియదు. ఎక్కువ పర్సెంటేజ్ గిన ఉంటే కాంగ్రెస్ పార్టీకి అది ఇబ్బంది కలిగించేటువంటి అంశమే. లేదు అంటే ముస్లిం ఓట్లు గిన ఆ ట్విస్ట్ గిన ఖచ్చితంగా ఉపయోగపడితే కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండేదానికి అవకాశం. రెండవది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎడ్జ్ ఏంటి అంటే వాళ్ళు అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ని అధికారులని ఉపయోగించుకొని టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఒత్తిడి చేయటము, డబ్బులు పంచకుండా చేయటం, ఆ విషయంలో ఎంత కొంత ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ కొంత ముందడుగు వేసింది అనేటువంటిది రెండవ అంశం. మూడో అంశం ఏంటి అంటే 4 గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఈ పోలింగ్ సంబంధించినటువంటి సరళి విషయంలో ఇంకా లాస్ ఉంది అని భావించినటువంటి నేపథ్యంలో 4 గంటల తర్వాత 40% ఓటింగ్ తర్వాత అత్యధిక మందిని క్యూ లైన్ లోకి తీసుకురావటం వెనక పోల్ మేనేజ్మెంట్ చేయటంలో ఒక అడుగు కాంగ్రెస్ పార్టీయే ముందు ఉంది బీఆర్ఎస్ కన్నా కూడా. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో మొత్తంగా వాళ్ళు చాలా వేగంగా ఉన్నారు, కానీ పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ ముందుంది అనేటువంటిది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ తన కాని సీట్లో తనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో గెలవటానికి చేసేటువంటి విశ్వ ప్రయత్నంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి అంశం కూడా చాలా కీలకమైనటువంటి అంశం. వీటిల్లో బీజేపీకి సంబంధించినటువంటి అంశం చాలా స్పష్టత ఉంది. మనం ఇప్పుడు పోలింగ్ అయిపోయేటటువంటి టైంలో మనమేం సర్వేలు చేయలే, మనమేమి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాల, వ్యక్తిగతంగా మన అభిప్రాయాలు చెప్పడానికి మన అబ్జర్వేషన్, మన అభిప్రాయాలు, మన పరిచయాలు
ఏ అభ్యంతరం లేదు, ఎవరిదో వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పుకోవచ్చు, దాని గురించి అభ్యంతరం లేదు. ఇక్కడ బీజేపీ మొత్తం గమనిస్తే బీజేపీ కూడా ట్రయాంగిల్ పోటీలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఫైనల్ గా పోలింగ్ సమయానికి వచ్చేసరికల్లా బీజేపీ అస్త్ర సన్యాసం చేసింది అనేటువంటిది ఇది నిజం. దీనికి బీజేపీకి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు స్వతహాగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతున్నారు. కాబట్టి బీజేపీకి నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా వాళ్ళకి ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో వాళ్ళకి డిపాజిట్లు రావు అని ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకు ఈ విధమైనటువంటి ప్రయత్నం చేశారు, ఎందుకోసం ఇలాంటి జరిగింది అని అంటే, వాడు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో, అక్కడ జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడైతే బిఆర్ఎస్ పూర్తి స్థాయి సహకారం బీజేపీకి అందించింది, దాంట్లో ఎటువంటి సందర్భం ఒక్క సీటు కూడా రాకుండా 8 సీట్లు బీజేపీ రావటం వెనక తెర వెనక ఒప్పందం అనేటువంటిది ఉంది. ఎందుకు వాళ్ళకి ఏమొస్తుంది అంటే, కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేటువంటి క్రమంలో మీరు కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి బీజేపీకి స్నేహాస్తం అందించడం ద్వారాగా అక్కడ ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయాలు దాడుల్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో స్నేహహస్తం బీజేపీ నుంచి కోరుకున్నది బిఆర్ఎస్. లేకపోతే తట్టుకోలేము, ఇద్దరు శత్రువులతో మనం పోరాడి మిగలదు, మన పార్టీ ఇబ్బంది అవుతుంది ఓడిపోయినటువంటి నేపథ్యంలో అనేది ఇది రాజకీయ వ్యూహాల్లో భాగం. ఇది అందుకోసమని అప్పుడు వాళ్ళు చేసినటువంటి స్నేహాస్తం ఏదైతే అందించినటువంటి పరిస్థితి ఉందో, ఇప్పుడు మీకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించడం ద్వారాగా మరి బీజేపీకి వచ్చేటువంటి లాభం ఏంటి? వీళ్ళు రేపొద్దున అసెంబ్లీలో కాంగ్రెస్ కు మేమే ప్రత్యామ్నాయం అని చెప్తున్నారు కదా, మరి అలాంటప్పుడు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్ రేపొద్దున ముందుకెళ్ళింది కదా బీజేపీకి. అంటే వీళ్ళిద్దరు లక్ష్యము, బీఆర్ఎస్ బీజేపీ లక్ష్యము కాంగ్రెస్ ని దెబ్బతి, కాంగ్రెస్ ప్రభుత్వం బాగలేదు, ఇది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేటువంటి చెప్పుకునేటువంటి. అంటే వీళ్ళిద్దరూ తెలంగాణలో ఒకటే అంటారు బీజేపీ బీఆర్ఎస్. ఇప్పుడైతే ఈ ఎన్నికల్లో అయితే ఇది రాజకీయ వ్యూహంలో బాగా తప్పు రైట్లు అనేది ఏముండవండి. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ ను ఓడించడం అనేది బీజేపీ లక్ష్యం, అదే విధంగా బీఆర్ఎస్ లక్ష్యం కూడా కాంగ్రెస్ ను ఓడించటమే. ఆ క్రమంలో ఎన్ని ఓట్లు గిన బీజేపీకి పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది అది బీఆర్ఎస్ కు నష్టం కలిగించేటువంటి అంశం ఉంటుంది. కాబట్టి అందుకని వ్యూహాత్మకంగా వెనక తగ్గి ప్రధానమైనటువంటి శత్రువు ఇప్పుడు రాజకీయ శత్రువు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి. ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ కాదు, ఇప్పుడు గెలిచినంత మాత్రాన బీఆర్ఎస్ కి ఒక ఆక్సిజన్ లాంటిది, ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్ కి ఒక ఆక్సిజన్ లాంటిది తప్ప, ఇది మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి తప్ప. వీళ్ళు ఇప్పుడు బీజేపీ కూడా 2024 లోక్సభ ఎన్నికల్లో మీరు 8 సీట్లు గెలుచుకున్నా, కాంగ్రెస్ పోటీ వచ్చినా, కానీ అసెంబ్లీల స్థాయికి వచ్చేసరికల్లా మీరు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీరు రూరల్ లో ఆ విధమైనటువంటి పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున బీజేపీకి లేదు. ఆ ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజును కూడా ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా 0 సీట్లు వచ్చిన లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికీ బీఆర్ఎస్ఏ గ్రామీణ ప్రాంతాల్లో బలంగా, కానీ ఈ విషయంలో ఇద్దరు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అయినా సరే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొని ఎన్నికల్లో గెలవటం అయితే మాత్రం బీఆర్ఎస్ కష్టమైనటువంటి ప్రక్రియగా కనబడుతుంది. నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా 55% ఓటింగ్ పోల్ కాబోతుంది అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. సో అవకాశాలు కాంగ్రెస్ కే ఉంటాయి అంటారు, గెలుపు అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు జరిగేటువంటి పోలింగ్ కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాల వల్ల ఒక 2000, 3000 దగ్గర నుంచి 5000 లోపులో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలవటానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా విశ్వ ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి కూడా అక్కడే ఉండి చావో రేవో అన్నట్లుగా అధికార యంత్రాంగాన్ని, ముస్లిం సంబంధించినటువంటి ఓటర్లని, ఎంఐఎం ని, ఇవన్నిటిని ఉపయోగించుకొని పూర్తి స్థాయి